హాయ్ అండి, ఈరోజైతే ఒక మంచి వంటకాన్ని అయితే మనం చేద్దాము. గోంగూర రొయ్య పొట్టు కాంబినేషన్తో ఒక అద్భుతమైన వంటకాన్ని అయితే ఈరోజైతే చేసి చూపిస్తాను. ఇప్పుడైతే గోంగూర రొయ్య పొట్టు కాంబినేషన్కి ఏమేమి కావాలో చూద్దాం. ఇక్కడ నేనైతే 200 గ్రాముల రొయ్య పొట్టును తీసుకున్నాను. ఇక్కడ నేనైతే ఒక కట్ట గోంగూరను ఉల్చిపెట్టుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టి తీసుకున్నాను. ఇందులోకి 3 పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఆనియన్స్ 1, 5 నుంచి 6 తెల్లగడ్డలు, జీలకర్ర ధనియాలు దోరగా వేపుకొని 2 స్పూన్ల పొడి చేసి పెట్టుకున్నాను. 2 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. 2 రెబ్బల కరివేపాకు. ఫస్ట్ అయితే నేను ఒక కొట్ట గోంగూరని ఒలిచి నీట్గా 2 సార్లు అయితే కడిగి పెట్టాను. ఈ గోంగూరని అయితే ఇందులో వేసుకుందాము. టమోటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, తెల్లగడ్డలు ఇవన్నీ అయితే కట్ చేసుకొని ఈ గోంగూర అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఇందులో కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను. వాటర్ పోసుకొని దీని మీద మూత అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. ఈ రొయ్య పొట్టు అనేది చాలా సన్నగా ఉందండి. దీంట్లో చాలా దువ్వ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఈ రొయ్య పొట్టుని మనం క్లీన్ చేసుకుందాము. ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాగా జల్లెల్లో ఈ రొయ్య పొట్టుని పోసుకొని మనమైతే మొత్తం క్లీన్ చేసుకుందాము. ఇప్పుడైతే రొయ్య పొట్టుని మొత్తం దీంట్లో వేసుకొని ఇలా అంటే కింద చూడండి మనకు దువ్వు అంతా ఎలా వస్తుందో అదంతా వేస్టేజ్ అండి. ఇలా చేయడం వల్ల దుమ్మున్నా ఏమన్నా ఉన్నా కూడా మొత్తం కిందకు వచ్చేస్తాయి. ఈ క్లీన్ చేసుకున్న రొయ్య పొట్టుని నేనైతే ముందుగానే నీళ్ళు అయితే కాగబెట్టాను. ఈ రొయ్య పొట్టు అయితే ఈ వేనెలలో వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే దీంట్లో పెట్టేసి వదిలేద్దాము. ఇలా చేయడం వల్ల ఈ రొయ్య పొట్టు అనేది నీసు వాసన అయితే రాదు. ఈ రొయ్య పొట్టును అంతా క్లీన్ చేసుకొని ఈ గోరువెచ్చటి నీళ్ళలో అయితే వేసుకున్నానండి. ఈ రొయ్య పొట్టు మొత్తాన్ని ఒకసారి మనం ఈ గెంటితో మొత్తం లోపలికి అనేద్దాము. దీంట్లో ఏమైనా ఇసుకున్నా అదంతా అడుగుకి వెళ్ళిపోతుంది. ఒక్క 5 నిమిషాలు ఇందులో ఉంచుకొని ఈ రొయ్య పొట్టును అయితే మనం పిండి పక్కకు తీసుకుందాము. ఇప్పుడైతే ఒకసారి మూత చూసి చూద్దామండి ఎలా ఉందో. ఆకైతే బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి ఇందులో. ఈ మొత్తం ఉడికేంత వరకు మూత అయితే పెట్టుకుందాము. అయితే మనం నానబెట్టుకున్న రొయ్య పొట్టును అయితే పక్క తీసి పెట్టుకుందాము. పైనే గెంటితో ఇలా గట్టిగా ప్రెస్ చేసి వాటర్ లేకుండా సపరేట్ గిన్నెలోకి అయితే వేసుకోండి. చూడండి రొయ్య పొట్టు వేడి నీళ్ళలో వేయంగానే బాగా ఉడికిపోయిందండి. ఇంకా సపరేట్గా ఉడికించాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి. గోంగూర అయితే బాగా ఉడికిపోయిందండి. మనకి కొండలో వేయడం వల్ల గోంగూర అయితే బాగా మెత్తగా ఉడికిపోయిందండి. అయితే బాండ్లు పెట్టుకున్నానండి. దీంట్లో అయితే 2 స్పూన్ల నూనె అయితే పోసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇందులో అయితే 1 స్పూన్ ఆవాలు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా తరిపెట్టిన ఆనియన్స్ అయితే ఇందులో వేస్తున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం ఎర్రగా వచ్చేలాగా వేసుకోవాలండి. ఇప్పుడైతే 2 రెబ్బలు కరివేపాకు అయితే వేసుకోవాలి. ఈ రొయ్య పొట్టును అయితే ఇందులో వేసుకుందామండి. ఈ రొయ్య పొట్టు ఇందులో వేసుకొని ఒకసారి అయితే మొత్తం అయితే తిప్పేసుకుందాము. మంట మరీ పెద్దదిగా కాకుండా చిన్న మంట మీద ఈ రొయ్య పొట్టుని అయితే వేసుకుందాము. ఇప్పుడైతే ఇందులో రుచికి తగ్గ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. దీనిలో ఇంకొంచెం పసుపు వేసుకుంటున్నాను. కారం ఈ రుచికి తగ్గంత వేసుకోండి. ఒకసారి అయితే కలిపేసుకుందాము. మొత్తం అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే అలా మగ్గనిద్దాము. ఈ రొయ్య పొట్టు అనేది మాడిపోకుండా మధ్య మధ్యలో అయితే తీసుకొని ఒకసారి అయితే మొత్తం తిప్పేసుకోవాలండి. ఇప్పుడైతే మనము ఉడకబెట్టుకున్న గోంగూరని అయితే మెత్తగా ఎనుపుకుందాము. గోంగూర అయితే మెత్తగా అయితే ఎనిపేసానండి. ఇప్పుడైతే ఒక్కసారి దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. నాకైతే కొంచెం ఉప్పు తక్కువగా అనిపిస్తుంది. అందుకని నేను కొంచెం అయితే ఇందులో సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మీరు కూడా ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఈ గోంగూరని అయితే ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకుందామండి. రొయ్య పొట్టు అయితే బాగా వేగిందండి. ఇప్పుడైతే మనం ఈ గోంగూరను కూడా ఇందులో వేసుకుందాము.
వేసుకొని ఒకసారి మొత్తం రెండు మిక్స్ అయిపోయేలాగా బాగా తిప్పేసుకోవాలి. ఇలా రెండు వేసుకొని బాగా తిప్పేసుకుంటే మనకు టేస్ట్గా బాగుంటుంది. ఒకవేళ మీకు కానీ ఈ గ్రేవీ లాగా కావాలనుకుంటే దీంట్లో కొంచెం వాటర్ అయితే పోసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టుకుందాము. అయితే ఇందాక గోంగూర వేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మొత్తం దీన్ని తిప్పి పోసుకుంటున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, ధనియాలు, కొంచెం మిరియాలు ఈ 3 దోరగా వేపుకొని అప్పుడైతే ఇందులో వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా మొత్తం ఒకసారి అయితే తిప్పేసుకుంటున్నాను. అంతేనండి, గోంగూర ఎండు రొయ్యల పొట్టు అయితే అయిపోయింది. చాలా సింపుల్. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే చేసుకోండి.